హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. రాజీవ్ స్టేట్స్ నుండి ఎంతో ఆనందంగా తిరిగి వస్తాడు. చిన్మయిని దగ్గరకు తీసుకోపోతాడు. కానీ చిన్మయి వారించి తనకు ఆనంద్ మోహన్కు ఉన్న పరిచయం గురించి, వారిరువురు ఏ విధంగా శారీరకంగా దగ్గరయ్యారో చెప్తుంది రాజీవ్తో. ఇది విన్న రాజీవ్ చిన్మయికి విడాకులిచ్చేస్తాడు. చిన్మయి కిరణ్మయిని తీసుకొని చెన్నైలోనే ఓ చిన్న ఇల్లు తీసుకుని ఉంటుంది. కిరణ్మయిని బాగా చదివిస్తుంది. విడాకులిచ్చిన తరువాత రాజీవ్ తనూజ్ తోటి చాలా సన్నిహితంగా మెలుగుతాడు. తనూజాని పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. కానీ తనూజ దానికి ఒప్పుకోదు. ఎప్పుడూ ఇలాగే స్నేహితులలాగే మిగిలిపోదాం అంటుంది. ఇక చిన్మయికి ఒకనాడు మంజు భార్గవి ఆనంద కలుస్తారు. వారిరువురిని చూసిన తరువాత తన జీవితం గురించి ఆలోచించి చాలా బాధపడుతుంది చిన్మయి. ఇక్కడ వరకైతే విన్నాం కదా, ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. వెన్నెల వణికింది నవల 6వ భాగం. బయట హారన్ మ్రోగడం విని తనూజ లేచి డోర్ తీసింది. రాజీవ్ రాగానే కార్ పార్క్ చేసి బయటకి దిగుతున్నాడు. దగ్గరకు రాగానే ఆహ్వానిస్తున్నట్టుగా చెయ్యి అందించింది. లోపలికి వచ్చి డోర్ వేసేశాక ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. రాజీవ్ అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. వారం రోజులయ్యింది నువ్వు కనిపించి. రాజీవ్ నవ్వాడు. ఢిల్లీలో ఉండిపోయాను. చిన్మయి నుంచి విడిపోయాక రాజీవ్ 5-6 నెలల పాటు దుర్భరమైన జీవితం గడిపాడు. అతనికి మొదట్నుంచి ఫ్రెండ్స్ ఎక్కువగా లేరు. ఉద్యోగ నిర్వహణలో సంసార తాపత్రయంతో అతనికి కాలక్షేపం సరిపోయేది. అలా హఠాత్తుగా విరుచుకుపడిన ఈ ఒంటరితనం తట్టుకోలేకపోయాడు. ఓ రోజు రాత్రి ఒంటరితనం భరించలేక తనూజ దగ్గరకెళ్ళాడు. అప్పటికి 11 దాటి ఉంటుంది. ఆ వేళలో వచ్చిన రాజీవ్ను చూసి అప్రతిభురాలయ్యింది. సారీ, ఇలా వచ్చి మీకు ఇబ్బంది. అతని కళ్ళల్లోకి చూస్తూ తనూజ నవ్వింది. నిజం చెప్పాలంటే మీరిప్పుడు వస్తే బావుండుననుకుంటున్నాను. ఎందుకని? మీ రాకలో నాకు ఆనందం ఉంది కాబట్టి. మీకోసం ఎదురు చూడటంలో నాకు తృప్తి ఉంది కాబట్టి. అతను చాలా అలసటగా నీరసంగా కనిపించాడు. నిజం చెప్పండి, అన్నం తిని ఎన్నాళ్ళయ్యింది? రోజు తింటూనే ఉన్నాను. అయితే సరిగ్గా తిని ఎన్నాళ్ళయ్యిందో తెలియదు. అతను నవ్వాడు. రండి, కాసేపు విశ్రాంతి తీసుకుందురు గాని. అతను సందేహించలేదు. అంతవరకు ఆమె పడుకున్న ప్రక్క మీద శరీరం వాల్చాడు. అతనికి దగ్గరగా కుర్చీని లాక్కుని కూర్చుంది. నేనిలా రాత్రివేళ రావటం మీ ఇంటి ఓనర్స్ చూస్తే ఏమైనా అనుకోరా? ఎందుకనుకోరు? మరి అనుకోనివ్వండి. మన గురించి అందరూ మంచిగా అనుకునేలా బ్రతకాలంటే మనం చాలా పోగొట్టుకోవలసి వస్తుంది. మరి దానివల్ల నీకేం నష్టం లేదా? ఏమిటి నష్టం? ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమ్మంటారు. నేను గయ్యాళి దానిలా దెబ్బలాడతాను. తనూజ నవ్వింది. అతను మాట్లాడకుండా ఆమె మొహంలోకి చూస్తున్నాడు. ఒక ప్రశ్న అడగమంటారా? ఏమిటి? ఇంత భయంకర నిర్ణయం తీసుకునే ముందు ఒక స్నేహితురాలిగా నా సలహా ఎందుకు తీసుకోలేదు? ఇష్టం లేదు. మీ సొంత విషయాల్లో ఇతరుల జోక్యం ఇష్టం లేదు, అవునా? ఇప్పుడు కూడా నేను పశ్చాత్తాపపడడం లేదు. తనూజ అతనికి మరికొంచెం దగ్గరగా జరిగి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. దిస్ ఈజ్ ఫూలిష్. ఏమిటి? ఒక్క సంఘటన ఆధారంగా జీవితాన్నంతటినీ చీకటిమయం చేసేసుకుంది. ఐ కాంట్ హెల్ప్ ఇట్. రాజీవ్, మనిషిలోని నిజాయితీని ఎప్పుడూ అభినందించగలగాలి. చిన్మయి ఈ రహస్యాన్ని దాచిపెట్టి ఉంటే, గడుసుగా ప్రవర్తించి ఉంటే ఆమెను నువ్వేమీ చేయగలిగి ఉండేవాడివి కావు. ఒక రహస్యం చెప్పనా? ప్రపంచ చరిత్రలో ఇలా గుట్టుగా దాచబడి గుంభనంగా సాగిపోతున్న జీవితాలు కోకొల్లలు. నాకు ఆ కోవలోకి చెందడం ఇష్టం లేదు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. తనూజ, ఈ ఒంటరితనం ఎలా పోతుంది? పోదు. పోదా? ఒంటరితనం మనిషిలో ఒక భాగం. ఒక రొటీన్ నుండి తప్పిపోయినప్పుడు మనిషి నలుగురితో ఉన్న త్రాగుడు, పేకాట, నిద్రబిళ్ళలు ఇలాంటి వ్యసనాలు ఎన్ని అలవాటు చేసుకున్నా అదో భ్రాంతి అయి మనిషిని ఇంకా ఇంకా కృంగదీస్తూ ఉంటాయి గాని ఒంటరితనం విడిచి వెళ్ళదు. ఒక పురుషుడికి జీవితంలో మహత్తరమైన ఆకర్షణ స్త్రీ. మొదటిసారిగా ప్రభావంతో నింపేసిన స్త్రీ దూరమైనప్పుడు తర్వాత ఎంత అన్వేషించినా అది యాంత్రికమైన పెనుగులాటే గాని సరైన రీప్లేస్మెంట్ కాదు. మరి ఎలా ఈ సమస్య పరిష్కారం కావటం? కాదు, అంతేనా అని రాజీవ్ కళ్ళు మూసుకొని నిరాశగా పడుకున్నాడు.
తర్వాత ప్రతి వారం రోజులకి ఒకసారి రాజీవ్ వచ్చి ఆమెతో కొన్ని గంటలు గడిపి వెళ్ళిపోతూ ఉండేవాడు. తనూజ చాలా హుందాగా ప్రవర్తించేది. ఒకరోజు అర్ధరాత్రి 2 గంటలకి వచ్చాడు. తనూజ వెళ్ళి తలుపు తీసింది. రాజీవ్ చాలా నీరసంగా కనిపించాడు. మొహం పీక్కుపోయి కళ్ళు లోతులకి పోయి ఎలాగో ఉన్నాడు. తనూజ అంటూ ఆమె భుజాల మీద చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. ఆమె మాట్లాడకుండా మెదలకుండా నిలబడింది. తనూజ, నాకు భయంగా ఉంది. ఒక్కడే ఉంటే ఎవరో వెన్నాడుతున్నట్టు తరిమి తరిమి కొడుతున్నట్లు అనుభూతి. ఉండలేకపోతున్నాను. నువ్వు నాకు కావాలి. తనూజ అతని కౌగిలిలో ఉండే ఇంకా మాట్లాడకుండా ఊరుకుంది. మాట్లాడవేం? నేను మీకు ఏ విధంగా కావాలి? అన్ని విధాల. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఆమె ఆలోచిస్తున్నట్టు మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ, చెప్పు తనూజ, నేను మీ దాన్ని కావటానికి, మీకు అంకితం కావటానికి అభ్యంతరం లేదు గాని పెళ్ళంటే మాత్రం ఆలోచించవలసి వస్తుంది రాజీవ్. మొదట్నుంచి పెళ్ళంటే నాకు కొన్ని భయాలు, అపోహలు ఉన్నాయి రాజీవ్. పెళ్ళవగానే ఒకరి మీద ఒకరికి ఆంక్షలు, అధికారాలు వస్తాయి. మామూలు చిన్న తప్పు కూడా పెద్ద తప్పుగా మ్యాగ్నిఫై చేయబడుతుంది. అక్కడ నుండి కలతలు, మనస్తాపాలు, అపార్థాలు. రాజీవ్, సందర్భం కాకపోయినా ఇక్కడో విషయం చెప్పదలుచుకున్నాను. నువ్వు అమెరికా వెళ్ళి వచ్చావు. అక్కడి ప్రజల జీవిత విధానాన్ని చూసి వచ్చావు. ఇక్కడ బాంబే మొదలైన నగరాలలో జీవితం ఎంత ఫాస్ట్గా ఉంటున్నదో చూశావు. మన మనస్సులో ఏ మూలను తప్పనుకునే దాన్ని గురించి ఆలోచించటానికి తీరిక లేనంత వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు మానవుడు. ఒక రకంగా చూస్తే మనం నవలల్లోనూ సినిమాల్లోనూ జీవితం కన్నా ఎంతో వెనకబడి ఉన్నాం. ఎందుకంటే విచ్చలవిడితనం కన్నా, విశృంఖలత్వం కన్నా సెంటిమెంట్నే, గుండెలు చిలికే విషాదాన్నే ఎక్కువగా లైక్ చేస్తారు. పాఠకులు, ప్రేక్షకుల జీవితంలో ఎంతో యాంటీ సెంటిమెంట్ ఉంది. అమాయకుల ఊహకు అందనంతటి పచ్చి నిజాలు ఉన్నాయి. అవన్నీ సాహిత్యాల్లోకి, సినిమాల్లోకి చొచ్చుకు రావటానికి రచయితల పిరికితనం, చాదస్తం, మోడెస్ట్ ఇవన్నీ అడ్డు వస్తున్నాయి. సరే, ఇక మన విషయానికి వద్దాం. మీరంటే నాకు చాలా అభిమానం, ఆరాధన ఉన్నాయన్న సత్యం మీకు తెలుసు. తెలియబట్టే ఎప్పుడు పడితే అప్పుడు నిస్సంకోచంగా నా దగ్గరకు రాగలుగుతున్నారు. ప్రస్తుతం మీరున్న స్థితి, స్త్రీ ఆకర్షణ శక్తి, ఈ రెండూ నన్ను కోరుకునేలా చేస్తున్నాయి. నిజం చెబుతున్నాను. నాకేమీ అభ్యంతరం లేదు రాజీవ్. సంతోషంగా మీ దాన్ని అవుతాను. నన్ను నేను మీకు సమర్పించుకుంటాను. మీకు సకల సుఖాలు అందజేస్తాను. కానీ మనిద్దరి మధ్య పెళ్ళి అనే బంధం వద్దు రాజీవ్. ఎందుకంటే మీ సున్నిత మనస్తత్వం నాకు తెలుసు. దాన్ని మరోసారి ఈ కఠినమైన నియమాలతో కూడిన పంజరంలోకి ఇరికించటం నాకిష్టం లేదు. మనిద్దరి మధ్య ఆ ఒక్క బంధం ఉండదు, మిగతావన్నీ ఉంటాయి. నా ప్రేమ నిరంతరం మీకు పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. కానీ నా మీద ఎక్కువ నమ్మకం ఉంచవద్దు రాజీవ్. ఎందుకంటే ఎన్నో తప్పులు, తడికలతో కూడిన వికృతమైన, విచిత్రమైన ప్రపంచంలో నేను ఓ భాగాన్ని. ఏ క్షణంలోనైనా నా మనసు మారవచ్చు. అంతేకాదు, నా మీద నాకే నమ్మకం లేదు. అందుకని అవసరమొస్తే, జరగరానివి జరిగితే ఏ క్షణంలోనైనా బాధ లేకుండా విడిపోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అప్పటిదాకా అన్ని విధాలా ఒకరికొకరు ఆదుకునే ప్రాణ స్నేహితులం, అంతే. రాజీవ్ ఆమె మొహంలోకి చూశాడు. అతనికి కోపం రాలేదు. ఆ సమయంలో ఎంతో ఉన్నతమూర్తిగా, ప్రతిభావంతంగా గోచరించింది. నవ్వి ఆమెను ఇంకా దగ్గరకు తీసుకున్నాడు. 11-12 ఏళ్ళు ఇద్దరి మధ్య ఏ కలతలు లేకుండా గడిచిపోయాయి. ఆ రాత్రి ఊరి నుంచి రాగానే అతను షాంపూతో తలారా స్నానం చేశాడు. తర్వాత హాల్లో కూర్చొని తనూజాతో కబుర్లు చెబుతూ 2 పెగ్గులు డ్రింక్ తీసుకున్నాడు. ఆమెతో కూర్చొని కబుర్లు చెబుతూ డ్రింక్ చెయ్యడం అంటే అతనికి చాలా ఇష్టం. ఆమె ఆ ఆఫీస్లో ఇంకా పని చేస్తూనే ఉంది. అతనిప్పుడు చాలా పెద్ద హోదాలో ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఆఫీస్లో అందరికీ తెలుసు. చాలాసార్లు ఆమెను ఉద్యోగం మానేయమని చెప్పాడు. ఆమె నవ్వి, ఉండాలి, నా సేఫ్టీ కోసం అనేది. అతను బలవంతం చేసేవాడు కాదు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఓ విశేషం, అంటే 2-3 సార్లు జరిగిన విశేషం అతనికి తెలియకుండా, అతని దృష్టిలోకి రాకుండానే జాగ్రత్తపడి తప్పించేసింది. అతని వల్ల ఆమెకు 3 సార్లు నెల తప్పింది. 3 సార్లు కూడా అతనికి తెలియకుండా అబార్షన్ చేయించేసుకుంది. నో, ఈ బంధం శాశ్వతమైంది కాదు.
కలిసి జీవిస్తున్నామంతే. శాశ్వతమైన గుర్తులు చిహ్నాలు మా ఇద్దరి మధ్య ఉండకూడదు అంతే. ఎప్పుడైనా ఎక్కడైనా పసిపాపలు తటస్థపడితే గుండెలు ఉప్పొంగి అంతలోనే కళుక్కుమనేవి, కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. బాధపడకూడదు అని అంతలోనే మనసును త్రిప్పేసుకునేది. తనూజ, ఇవాళెందుకో పరధ్యానంగా కనిపిస్తున్నావేం? మీ గురించి ఆలోచిస్తూ అలసిపోయాను. బెడ్ మీద ఆమె ప్రక్కన పడుకుని కరిగిపోతున్నప్పుడు అశాశ్వతంలోనే శాశ్వతత్వాన్ని తనివితీరా పొందగలిగాడు. ఉదయం 9:30 అయ్యింది. కిరణ్మయి కాలేజీకి వెళ్ళిపోయింది. చిన్మయి గబగబా ఇంట్లో పని పూర్తి చేసుకుని ఆఫీసుకు వెళ్లే హడావిడిలో ఉంది. బయట కారాగిన చప్పుడయింది. కానీ పని తొందరలో ఉండి పట్టించుకోలేదు. లోపలికెవరో వచ్చినట్టు అలికిడైతే తలెత్తి చూసింది. రజనీకాంత్. నువ్వా? అంది ఆశ్చర్యంగా. చిన్మయ్, చాలా సంవత్సరాల తరువాత నిన్ను చూశాను. ఇక్కడికి వచ్చి కలుసుకోవాలన్న కోరిక ఆపుకోలేకపోయాను. చిన్మయ్ అతని వంక అసహ్యంగా చూస్తోంది. చిన్మయ్, నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను. నాకు ఆఫీస్కి టైం అయింది, తీరిక లేదు అంది చిన్మయ్. నువ్వెక్కడ పనిచేస్తున్నావో నాకు తెలుసులే. అంతగా టైం అయితే నా కార్లో డ్రాప్ చేస్తాను. నువ్వు నన్ను డ్రాప్ చేయనక్కర్లేదు కానీ విషయమేమిటో చెప్పు. ఆమె కూర్చోమనకుండానే అతను చొరవగా అక్కడున్న ఫేమ్ కుర్చీలో కూర్చున్నాడు. చిన్మయ్, మొదట్నుంచి నీ అందచందాలు నాకు నచ్చాయి. గుప్తంగా దాచుకున్న నీ అందాలు నాలో కోరికల్ని రేపుతూ ఉండేవి. అందుకనే నీ వెంటపడ్డాను. నన్ను కాదని ఓ అనామకుడితో తప్పు చేశావు. నీ హస్బెండ్ ఒట్టి సెంటిమెంటల్ ఫూల్. అదో పెద్ద నేరంగా పరిగణించి నిన్నొదిలేశాడు. తాను మాత్రం తనూజ అనే దానితో తిరుగుతున్నాడనుకో, అది వేరే విషయం. ఇవన్నీ నా వ్యక్తిగత విషయాలు. ఇప్పుడు దేనికెత్తుకొస్తున్నావు? చిన్మయ్, నా జీవితంలో చాలామంది ఆడవాళ్ళని చూశాను. కానీ నువ్వు కవ్వించినట్లుగా ఏ ఆడది కవ్వించలేదు. ఎందుకో అప్పుడప్పుడు నువ్వు గుర్తొస్తుండేదానివి. నిన్ను మరచిపోలేకపోయాను. చిన్మయ్కి ఒళ్ళంతా జలధరించినట్లుగా ఉంది. ఏం చెయ్యాలో తెలియక విధిలేక ఆలకిస్తోంది. చిన్మయ్, నా వైఫ్ చనిపోయి 2 ఏళ్ళయ్యింది. ఒక్కడే కొడుకు. బయట ఎన్ని తిరుగుళ్ళున్నా ఇంట్లో ఆడదిక్కు లేకపోతే దుస్సహంగా ఉంది. నువ్వింకా మంచి వయసులో ఉన్నావు. ఆ మాటకొస్తే మునుపటి కన్నా ఇప్పుడే అందంగా ఉన్నావు. అసలు నువ్వు జీవితంలో ఏం అనుభవించావని నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీ కూతురికి పెళ్లి చేసే బాధ్యత, ఆమె భవిష్యత్తు అన్నీ నేను చూసుకుంటాను. ఆ పిచ్చి ఉద్యోగం మానే నాతో వచ్చేసేయ్. నీవు జీవితంలో కని విని ఎరుగని స్వర్గసుఖాలు చూపిస్తాను. చెప్పటం అయిందా అని అడిగింది చిన్మయ్. అతను తల ఊపి జవాబు కోసం ఎదురు చూస్తున్నట్లు చూశాడు. ఇంకెప్పుడు ఈ ఛాయలకు రాకు. లే, గెట్ అవుట్. రజనీకాంత్ ఉలిక్కిపడలేదు. అది ఎదురు చూస్తున్న జవాబులా తల ఆడించి 1 నిమిషం మెదలకుండా కూర్చొని బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక చిన్మయ్ చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. భర్తకు దూరమైన ఆడది అనుభవించే అనుభవాలు ఆమెకి కొత్త కాదు. భర్త ఉంటేనే అవకాశం వస్తే రాయి వేయడానికి అనేక కోణాల నుంచి వావి వరసలు కూడా చూడకుండా ఎదురు చూస్తుంటుంది లోకం. అతను లేకపోతే ఆడదానికి ఆడదే శత్రువు. ఒంటరిగా ఉన్న స్త్రీ మీద మొదట 4 రాళ్లు వేసేది తోటి స్త్రీయే. అపార్థాలకు, వదంతులకు గురిచేసేది కూడా స్త్రీయే. అన్నీ ఉండి సంఘంలో మంచి స్థానంలో ఉన్న దశలోనే భర్తను పోగొట్టుకుంటే, భర్త దూరమైతే ఆడది ఎన్నో ఇబ్బందులకు లోనవుతుంది. ఆర్థికంగా అతి నేలబారుగా లాగబడి జీవితంలో ఇదివరకు ఊహించని పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఇక వల్లో వేసుకోవడానికి రకరకాల ఎత్తులు వేసేవాళ్ళు, నాటకాలాడేవాళ్ళు, వాళ్ళందరినీ ఛేదించుకుంటూ రావాలి. చిన్మయ్ 5 నిమిషాలు అలా ఉండిపోయి తర్వాత తేరుకొని ముఖం చన్నీళ్లతో కడుక్కొని ఇల్లు లాక్ చేసి ఆఫీసుకు బయలుదేరింది. ఆ సాయంత్రం 6 గంటల వేళ రజనీకాంత్ మంజు భార్గవి ఇంట్లో కూర్చొని ఉన్నాడు. అతని మొహం ఎర్రబడి ఉంది. ఇద్దరి మధ్య కొంతవరకు తీవ్రమైన చర్చ జరిగినట్లు ఛాయలు కనిపిస్తున్నాయి. రజని, మేము ఇవ్వాల్సిన 1,00,000 రూపాయల గురించి గట్టిగా అడిగావుట. నిఖిల్ చాలా బాధపడ్డాడు అంటున్నది మంజు భార్గవి. నాకిప్పుడు డబ్బు అవసరం వచ్చింది, అందుకని అడిగాను. ఇన్నాళ్ళు మెదలకుండా ఊరుకున్నాను కదా. రజని, నీకు డబ్బు కావాలంటే మాకిచ్చిన అమౌంట్ కావలసి వచ్చిందా? నువ్వు మారావు.
నీలో ఏదో మార్పు వచ్చింది. నువ్వు నాకు నగలు కానీ ఇంకేదైనా ఖరీదైన బహుమతి కొని ఎన్నాళ్ళయ్యింది? నీకు నేను కొనిపెట్టాలా మంజు? నీ హస్బెండ్ ఉండగా నేనెందుకు కొనిపెట్టాలి? ఎందుకంటే నీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ అలాంటిది గనుక. ఫ్రెండ్షిప్ ఆ పేరుతో నా దగ్గర చాలా గుంజాడు వాడు. అదే నీ హస్బెండ్. 500 600 చేబదుళ్ళుగా తీసుకుని మళ్ళీ ఆ ఊసే ఎత్తకుండా మరచిపోయినట్లు ఊరుకునేవాడు. అవన్నీ చూసి చూడనట్లు ఊరుకోలేదా? ఇది పెద్ద అమౌంట్. అవసరం వచ్చింది. నువ్వు నా హస్బెండ్ గురించి చీప్గా మాట్లాడుతున్నావు. అబ్బో, ఎన్నడూ లేనిది. వాడినేమిటి ఇలా వెనకేసుకొస్తున్నావు? రజనీ, అధికంగా మాట్లాడకు. అతను నా భర్త. చీప్ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. అతను ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూశాడు. ఆమెతో తాను ఎంత చనువుగానైనా ఉండని, ఎంత విశృంఖలంగానైనా వర్తించని, ఎన్ని మధురాతి మధురమైన సంఘటనలన్నా ఇరువురి మధ్య జరగని ఆమె ఎంత పరాయిదో, అవసరమైనప్పుడు ఇతర బంధాలన్నీ పక్కకు పెట్టి భర్తకే ఎంత విలువ ఇస్తుందో, ఎంత తేలిగ్గా అవతలవాడిని పరాయివాడిగా గడ్డిపోచగా తీసివేస్తున్నదో అర్థమయ్యింది. ఆ క్షణంలో ఆమెలో అతనికి కొత్త స్త్రీమూర్తి కనిపించింది. ఇన్ని సంవత్సరాల దీర్ఘ స్నేహంలో మధ్య మధ్య వాళ్ళిద్దరి మధ్య అనేక కీచులాటలు జరిగాయి. మధ్య మధ్య తగాదాలాడుకునేవారు. కొంతకాలం మాట్లాడుకోవడం మానేసేవారు. వారం 10 రోజుల కల్లా మళ్ళీ రాజీపడి కలిసిపోయేవారు. ఇక్కడో చిత్రముంది. అతనితో ఎంత క్లోజ్గా ఉన్నా ఇరుగు పొరుగు ఇతర పరిచయస్తులు తమ గురించి ఎన్ని విధాలా అనుకుంటున్నా మంజు భార్గవి మాత్రం ఏ ఒక్క సందర్భంలోనూ అతన్ని గురించి మాటల్లో తేడా రానియలేదు. మారజిని అంటూ అతనిని ఆత్మీయుడైన ఫ్యామిలీ ఫ్రెండ్గా చిత్రీకరిస్తూ ఉండేది. నలుగురి మధ్య ఉన్నప్పుడు అతనితో మాట్లాడే విధానంలో కానీ ఆమె చూపుల్లో కానీ ఒట్టి స్నేహభావమే కనిపించేది కానీ ఎలాంటి తేడా గోచరించేది కాదు. ఆమె ప్రవర్తన కృత్రిమంగా కాకుండా అత్యంత సహజంగా ఉండేది. భర్త గురించి ఎక్కడైనా టాపిక్ వచ్చినప్పుడు కూడా నా హస్బెండ్ అని ఎంతో గౌరవం ప్రదర్శిస్తూ మాట్లాడేది. అంతేకాదు, ఏ చిన్న సమస్య వచ్చినా నిఖిల్కు ఇలాంటివంటే ఇష్టం ఉండవు, అమ్మో నిఖిల్కు తెలిస్తే చంపేస్తాడు అని హడలిపోతున్నట్లు మాట్లాడేది. అంతేకాదు, ప్రత్యక్షంగా ఉన్నప్పుడు అతనితో ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా ఎంతో ప్రేమను ప్రదర్శిస్తూ అనురాగం కురిపిస్తూ మాట్లాడేది. అతని అవసరాలు తీర్చటంలో, భోజనాల విషయాల్లో చాలా శ్రద్ధ కనబరుస్తూ ఉండేది. అతనెప్పుడైనా రాత్రుళ్ళు ఆలస్యంగా వచ్చినా, క్యాంపు వెళ్ళి 5-6 రోజుల దాకా రాకపోయినా విలవిల్లాడిపోయేది. ఆమె కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగేవి. అందుకే నిఖిలేశ్వర్ ఆమెను చూసి గర్వపడుతూ ఉండేవాడు. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్ అని ఛాతీ విరుచుకుని చెప్పుకునేవాడు. మంజు, ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? ఇన్నాళ్ళు నాకు ఇంచుమించు ఓ పెళ్ళాంలా ఉపయోగపడి. షటప్ అంది మంజు భార్గవి కళ్ళురిమి చూస్తూ. మంజు, నీకు అహం మితిమీరిపోయింది. ఆ చవటగాడిలో ఏమి చూశావు? వాడు నా డబ్బు తిన్నాడు. డబ్బు కోసం నన్ను అవసరాలకి వాడుకున్నాడు. విషయం తెలిసి చూసి చూడనట్లు ఊరుకున్నాడు. నిఖిల్ కాలిగోటికి పనికిరావు. అతన్ని విమర్శించేంత మొనగాడివా నువ్వు? రజనీ, మా అబ్బాయి కూడా పెద్దవాడు అయ్యాడు. నువ్విలా చీటికి మాటికి రాకపోకలు సాగిస్తుంటే చూడ్డానికి బావుండదు. ఇంకెప్పుడు ఈ ఇంటి ఛాయలకు రాకు అంది మంజు భార్గవి చాలా కఠినంగా. ఒక్క క్షణంలో భర్త అనే స్థానం ఎంత శక్తివంతమైనదో గ్రహించాడు రజనీకాంత్. తర్వాత అలాగా అని తల పంకించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరాసరి బార్కి వెళ్ళాడు. గబగబా 3 పెగ్గులు తీసుకున్నాడు. తర్వాత బయటకొచ్చి నిఖిలేశ్వర్ ఆఫీస్కి వెళ్ళాడు. అతన్ని చూసి నిఖిలేశ్వర్ సీట్లో నుంచి లేచి బయటకి వచ్చాడు. ఏమిటి అన్నాడు. డబ్బు గురించి తామిద్దరి మధ్య కొంత వాదోపవాదాలు జరిగాయి కనుక కొంత సీరియస్గా ఉన్నాడు. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మాట్లాడు. ఇక్కడేనా? ఇక్కడే. నీకు ఇన్నాళ్ళు ధారాళంగా డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నాను అనుకున్నావు? ఫ్రెండ్షిప్లో ఖర్చు పెట్టుకున్నాం. నువ్వేమిటి? నీతో పాటు సమానంగా నేను ఖర్చు పెట్టాను. స్నేహం పరాకాష్ఠ దశకు చేరుకొని విడిపోయే స్థితికి వచ్చినప్పుడు సంభాష అలాగే సాగుతుంది. నువ్వు ఖర్చు పెట్టావా? పెట్టకపోతే నీ సొమ్ము తింటూ కూర్చోడానికి బేవర్స్ గాడిననుకున్నావా? రజనీకాంత్ నిరత్తురుడైనట్లు చూశాడు. సంవత్సరాల తరబడి నిద్రపోతున్నట్లు కనిపించినా అసలుందా లేదా అన్నట్లు కనిపించని అతని వ్యక్తిత్వం 1000 తలలతో గద్దించినట్లయింది.
అతనిలో యుక్తాయుక్త జ్ఞానం నశించినట్లయి ఉద్రేకంతో ఆ క్షణంలో పశువులా మాట్లాడాడు. నిఖిల్, ఇన్నాళ్ళు నువ్వు ఏమీ తెలియనట్లు నటించి ఆఖరికి నీ వైఫ్తో సంబంధం ఉన్న సంగతి కూడా చూసి చూడనట్లు షటప్ అన్నాడు నిఖిలేశ్వర్. ఏ ఆయుధము దొరక్కపోతే చివరికి నువ్వీ అస్త్రం ప్రయోగిస్తావని తెలుసు. నా వైఫ్తో నీకా, నువ్వెంత, నీ బ్రతుకెంత అంటూ నవ్వాడు. సోషల్గా ఉండి చివరకు ఏ దారి లేకపోతే ఇలాంటి కూతలు కూస్తావని నాకు తెలుసు. నీలాంటి రోక్స్ మాటలు విని నా వైఫ్ని అపార్థం చేసుకునే తంతటి అప్రాచ్యుణ్ణి కాను. గెట్అవుట్ ఫ్రమ్ హియర్. ఇంకెప్పుడు నా కళ్ళకి కనిపించకు. నా డబ్బు లేదు, గిబ్బు లేదు. ఏం చేసుకుంటావో చేసుకో. రజనీకాంత్ అతని వంక నిస్సహాయంతో కూడిన ఉగ్రంతో చూసి మొహం వ్రాళ్లాడేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం అతను ఇంటికి వెళ్ళేసరికి మంజు భార్గవి అంతవరకు ఏడ్చి ఉన్నట్లు మొహం నిగారించి కనిపించింది. మంజు, ఏం జరిగింది అన్నాడు. ఆమె దిగులుగా ఎర్రబడి ఉన్న కళ్ళతో అతని వైపోసారి చూసి అంతలోనే తల వాల్చేసుకుంది. ఆ రాస్కెల్ ఇక్కడికి కూడా వచ్చాడా? మంజు భార్గవి నిశ్శబ్దంగా ఊరుకుంది. అతను ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు. మంజు, ఈ కొక్కిరాయిలు ఎన్ని కూతలు కూసినా నీ గురించి నేను అపార్థం చేసుకోను, నన్ను నమ్ము అన్నాడు. ఆమె అతని గుండెల మీద తలవాల్చి, చాలండి, నా మీద మీకా నమ్మకముంటే చాలు అన్నది. కిరణ్మయి బస్టాప్ దగ్గర నిలబడింది. ఓ 22 23 యువకుడు కొంత దూరంలో నిలబడి ఆమెని గమనిస్తున్నాడు. అతన్ని ఇంచుమించు 15 రోజుల బట్టి చూస్తోంది. ఎక్కడి నుంచి కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. దూరంగా ఒక సందులో పార్క్ చేస్తాడు. బస్టాప్ దగ్గరకొచ్చి తనని గమనిస్తూ నిలబడతాడు. తెల్లని శరీరపు రంగు, ఉంగరాల జుట్టు, నల్లగా మెరిసే అమాయకమైన కళ్ళు. అతనలా చూస్తుంటే ఆమె గుండె గబగబా కొట్టుకునేది. తన ఫ్రెండ్స్లో చాలామందికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారు. కలిసి హోటల్స్కి, సినిమాలకు వెడుతూ ఉంటారు. ఎడతెరిపి లేకుండా ఫోన్స్ చేసుకుని గంటలకి గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా రిచ్గా, సొఫిస్టికేటెడ్గా జీవించే తమ కాలేజ్ అమ్మాయిలో చాలామంది తెలుసు. తనకి గుర్తున్నంత వరకు తన చిన్నతనంలో చాలా ఖరీదైన జీవితమే గడిపింది. తమకు ఓ కారు ఉండేది. చాలా హోదాలో ఉండే తండ్రి ఉండేవాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఉన్నట్లుండి జీవితంలో మార్పు వచ్చింది. తల్లి తనను తీసుకుని దూరంగా వచ్చేసింది. తానెంతో ప్రేమించిన డాడీ జీవితంలో మళ్ళీ తారసపడలేదు. మొదట్లో ఎన్నోసార్లు తల్లిని అడిగేది. ఆమె ఏవేవో సమాధానాలు చెప్పి మాట మరిపించేసేది. క్రమక్రమంగా గతమంతా విస్తృతిలో పడిపోయింది. అప్పట్నుంచి తాము చాలా సామాన్యమైన జీవితమే గడుపుతున్నారు. ఆ యువకుడు అటూ ఇటూ చూసి ఆమె దగ్గరకొచ్చాడు. కిరణ్మయి భయమేసింది. ఏదో తప్పు చేసినట్లు గుండె గబగబా కొట్టుకుంటోంది. ముఖం ఎర్రబడిపోయింది. అతని వంక చూడనట్లు గమనిస్తూ మొహం ప్రక్కకి తిప్పుకుంది. ఒక్క మాట ఆమె తల త్రిప్పి చూడలేదు. మిమ్మల్నే? ఆమె విధిలేనట్లు అతని వైపు చూసింది. మిమ్మల్నో ప్రశ్న అడగాలని వచ్చాను. ఏమిటి అన్నట్లు చూసింది ప్రశ్నార్థకంగా. 15 రోజుల బట్టి మీకోసం పడి గాపులు గాయడం దొంగచాటుగా గమనిస్తూనే ఉన్నారు కదా, కొంచెమైనా కనికరించరే? ఆమె ధైర్యం తెచ్చుకుంది. ఇలాంటి రౌడీ వేషాలంటే నాకు అసహ్యం అంది. రౌడీ వేషాలా? కాకపోతే ఇలా వెంటపడడం, ఒంటరిగా ఉన్న ఆడపిల్లను పలకరించటం, ఇవన్నీ ఏమిటి? అందమైన ఆడపిల్లను చూసి ఆకర్షణను అరికట్టుకోలేకపోతే రౌడీయే అయి ఉండాలా? మంచి అబ్బాయికి కూడా ఆకర్షణ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏమంటే, నాకు రౌడీలంటే భయం, అసహ్యం కూడా. మంచిదే అన్నది కిరణ్మయి. నా గురించి చెప్పాను కాను. ఏమిటది? ఈ లోకంలో మీలాంటి అపురూపమైన అమ్మాయి ఉన్నప్పుడు ఎలా దూరంగా ఉండగలగాలి? అవునా? అవునండి. జవాబు చెప్పమంటారా? చెప్పండి. మా అమ్మ దగ్గరకెళ్ళి అడగండి. మీకు సరైన సమాధానం లభిస్తుంది. అయ్య బాబోయ్, నాకు పెద్దవాళ్ళని చూస్తే కాళ్ళు గడగడలాడతాయి. నోట్లోంచి మాట పెగలదు. ఈ సమస్య వాళ్ళదాకా ఎందుకు లేండి, మనం పరిష్కరించుకుందాం. సారీ, నాకిలాంటివి గిట్టవు. అంతేనా? అంతే మరి. ఈ లోపల బస్ వచ్చేసింది. కిరణ్మయి అతని వైపు చూడకుండా బస్ ఎక్కేసి లోపలికి వెళ్ళి కూర్చుంది. అతనితో ధైర్యంగా మాట్లాడినందుకు ఆమె మనస్సు తేలికగా ఉంది. ఆ రాత్రి 12 గంటల దాకా కిరణ్మయి బుక్స్ ముందేసుకుని చదువుకుంటూ కూర్చుంది. లైసెన్స్లో లీనమై చదువుతూ కూర్చుంటే
ఆమెకు ఒళ్ళు తెలియదు. గంటలకి గంటలు గడిచిపోతాయి. చదువులో ఆమె క్లాస్ ఫస్ట్. ఎలాగైనా స్టేట్ ర్యాంక్ సాధించాలి. తర్వాత అవకాశం వచ్చిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసి పారేయాలి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ మధించి పారేయాలి. మధ్య మధ్య ప్రొద్దుటి సంఘటన గుర్తొస్తుంది. కొంతసేపటికి ఆ పుస్తకాలు మూసేసి లైట్ ఆర్పేసి తల్లి ప్రక్కకి వెళ్ళి పడుకుంది. నీ ఆవేదన, పవిత్ర హృదయము నాకు తెలుసునమ్మా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ పొరపాటు జరగనీయనమ్మా. ఆమె మీద చెయ్యి వేసి తృప్తిగా కళ్ళు మూసుకుంది. 2 రోజులు గడిచిపోయాయి. కిరణ్మయికి ఆ యువకుడు తారసపడలేదు. ఆమె చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యింది. ఆమె జీవితంలో కోరుకునేదదే. తన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండకూడదు. తనకు తల్లికి మధ్య ఎలాంటి అవాంఛనీయమైన అడ్డుతెరలు రాకూడదు. తన వల్ల తల్లికి ఎలాంటి సమస్య తలెత్తకూడదు. 3వ రోజు బస్టాప్ దగ్గర నిలబడి ఉంది. బుక్స్ చేతిలో పట్టుకొని పరధ్యానంగా ఏదో ఆలోచిస్తుంది. హలో అని వినపడింది ప్రక్క నుంచి. ఉలిక్కిపడి తల త్రిప్పి చూసింది. అతను. గుండె గబగబా కొట్టుకుంది. మళ్ళీ వెంటనే తల త్రిప్పేసుకుంది. సారీ, కోపమొచ్చిందా? ఆమె మాట్లాడలేదు. రాకుండా ఉందామనుకున్నాను, కానీ ఉండలేకపోయాను. ఆమె కోపంగా అతని వైపు తిరిగింది. చూడండి, అసలు మీరెవరో నాకు తెలియదు. మీ మనోభావాలతో నాకు పనేమిటి? మీరన్న మాట నిజమే, కానీ ఇది మనస్సుకి సంబంధించిన విషయమే. మనం చెప్పినట్లు వినదే. వినకపోతే మీరు మీ మనసు చూసుకోండి. నా దాకా రానివ్వకండి. అంతేనంటారా? అంతే మరి. నిజంగా? ప్లీజ్ షటప్. బస్ వస్తే అందులో ఎక్కి వెళ్ళిపోయింది. రాత్రి 10 గంటలు దాటింది. సాయి కృష్ణ తన గదిలో కూర్చొని నిద్ర రాకపోతే వీడియో వేసుకొని ఓ ఇంగ్లీష్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నాడు. ఇంట్లో లోపలి గదుల్లో పార్టీ జరుగుతుంది. తండ్రి, అతని స్నేహితులు, అందులో 2-3 ఆడవాళ్లు కూడా ఉన్నారు. వాళ్ళు భర్తలతో వస్తారు, విడిగా వస్తారు, ఎలా పడితే అలా వస్తారు. డ్రింక్స్, పేకాట, ఇంకేవేవో వెకిలి చేష్టలు. తల్లి పోయినప్పటి నుంచి ఇంట్లో పార్టీల గొడవ మరీ ఎక్కువైపోయింది. అంతేకాదు, వచ్చిన ఆడవాళ్ళు ఇంట్లో ఒక్కసారి రాత్రంతా ఉండిపోవటం, తండ్రికి వారికి మధ్య చూడరాని దృశ్యాలు చూడడం సంభవించింది. అతని మనసు వికలమైపోయేది. ఒక్కోసారి ఈ ఇంట్లోంచి పారిపోవాలనిపించేది. తనకి ఇంట్లో పూర్తి స్వేచ్ఛ, స్వతంత్రాలున్నాయి. ఇంటికెప్పుడు వచ్చినా, ఎప్పుడు బయటకు వెళ్ళినా అడిగేవాడు లేడు. నేనిది చేస్తాను అంటే ఎదురు చెప్పేవారు లేరు. కానీ తన మనస్తత్వం, ఆలోచన దృక్పథం అలా తయారు కానివ్వటం లేదు. మరి ఫాస్ట్గా, విచ్చలవిడిగా తిరిగే తన స్నేహితులతో కూడా కలవలేకపోయేవాడు. ఆ అమ్మాయి ఒంటరితనంతో, తోడెవరూ లేనట్లు, ఓ రకం మానసిక జాడ్యంతో విలవిలలాడుతూ గడిచిపోతున్న తన జీవితంలో ఆ అమ్మాయి సందర్శనంతో మృదు సుగంధం వీచినట్లయింది. మనసంతా పన్నీరొలికినట్లయింది. కానీ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు. ఇన్నాళ్ళు చూస్తూ తృప్తిపడుతూ ఊరుకున్నాడు. మనసాగటం లేదు. తీయటి స్పందన. చివరకు ధైర్యం చేసి పలకరించాడు. తన ప్రయత్నంలో అనౌచిత్యం తెలుస్తూనే ఉంది. కానీ అంతకన్నా ఏం చెయ్యాలో తెలియక అలా ప్రవర్తించాడు. కానీ తన ప్రవర్తన తనకే మొరటుగా ఉన్నట్లు లోలోపల తెలుస్తుంది. ఏం చెయ్యాలి? సాయికృష్ణ చాలాసేపు ఆలోచించి చివరకు ఉత్తరం ఒకటి రాశాడు. కిరణ్మయ్, మొదట్లో మీ పేరు కూడా తెలియదు. మీ రూపం, మీ పొందిక, మీలోని మోడస్టీ నన్నమితంగా ఆకర్షించాయి. మీ ఉనికితో నేను ప్రభావితుణ్ణైపోయాను. మీతో మాట్లాడాలని, మీకు దగ్గరవ్వాలని నాలో ఏదో స్పందన. అందుకే తెగువ చేసి పలకరించాను. కొంచెం అసభ్యంగానే ప్రవర్తించి ఉంటాను. మీకు కష్టం కలిగించి ఉంటే అది నా అజ్ఞానం వల్లనే కానీ అహంకారం వల్ల కాదు. మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను మీకు దగ్గరవ్వాలి. ఈ కోరిక నన్ను కుదిపేస్తోంది. మీరు తప్ప ప్రపంచంలో ఎవరూ కనబడడం లేదు. దయ ఉంచి కాదనకండి. లెటర్ పూర్తి చేసి తల ఎత్తి చూసేసరికి తలుపు దగ్గర రజనీకాంత్ నిలబడి ఉన్నాడు. కృష్ణ, నువ్వు రోజురోజుకి ఒంటరివాడివైపోతున్నావు. సొసైటీలో బాగా మూవ్ అవ్వటం నేర్చుకోవాలి. సొసైటీ ఇదేనా మీరు చెప్పే సొసైటీ? పోనీ నువ్వు లైక్ చేసిన సొసైటీ? అదే వెతుక్కుంటున్నాను. కృష్ణ, ఇందాక పార్టీలోకి రమ్మని 2 సార్లు కబురు చేశాను. ఎందుకు రాలేదు? ఆ పార్టీలోకి రావడం నాకిష్టం లేదు కాబట్టి. కృష్ణ, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ డ్రింక్ తీసుకుంటే మంచిది. యూ కెన్ హ్యావ్ డ్రింక్ విత్ మీ. సారీ, నాకు ఆ డ్రింక్స్ తీసుకోవాలని అభిరుచి లేదు.
తండ్రితో కలిసి తీసుకోవాలన్న అభిరుచి అంతకన్నా లేదు. యు ఆర్ టూ ఆర్థడాక్స్కల్ మేబీ. రజనీకాంత్ కొడుకు వైపు జాలిగా చూసి బయటకెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం 9 గంటల వేళ కిరణ్మయి బస్టాప్లో నిలబడింది. బస్ రావడానికి ఇంకా 2-3 నిమిషాలు టైం ఉంది. ప్రక్కనేదో అలికిడయ్యేసరికి తల త్రిప్పి చూసింది. అతను గుండె గబగబా కొట్టుకుంది. మొహంలోకి రక్తం పొంగుకు వచ్చింది. సారీ, మీకు ట్రబుల్ ఇవ్వాలని కాదు, కానీ తప్పటం లేదు. ఏం చెయ్యమని అతని ఉద్దేశం? ఈ లెటర్ తీసుకోండి. ఉలిక్కి పడింది. అతని చేతిలో చిన్న కవర్ ఆమెను అందుకోమని ఆహ్వానిస్తుంది. అటూ ఇటూ ప్రక్కకి చూసింది. ఎవరి గొడవలో వారున్నారు గాని తమనెవరూ గమనించటం లేదు. తల వాచేటట్లు చివాట్లు పెడదామా? ఘర్షణ చూసి నలుగురు చుట్టూ మూగితే ఆ అవమానాన్ని భరించలేదు. పోనీ సైలెంట్గా అందామంటే అతను వదిలిపెట్టేటట్లు లేడు. ప్లీజ్ తీసుకోండి. ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా కవర్ ఆమె చేతిలో పెట్టేశాడు. విధిలేక అందుకుంది. ఇష్టం లేకుండా కొన్ని సంఘటనలు ఎలా జరిగిపోతాయో అనటానికి ఈ సన్నివేశం ఉదాహరణ. ఏదో తప్పు చేసినట్లు నుదుట స్వేద బిందువులు అలముకున్నాయి. కాలేజీలో సావకాశం చూసుకొని ఆ ఉత్తరం చదివింది. ఆమెకెందుకనో భయం వేసింది. కోపం రాలేదు, బాధ కలిగింది. అలా బాధపడడమే మనుషుల్లో బలహీనత. ఆ రాత్రి ఎంతకు చదువు మీద ఏకాగ్రత కలగలేదు. అతన్ని తిడుతూ, లేకపోతే తన జోలికి రావద్దని మందలిస్తూ ఉత్తరం రాయాలనుకుంది. అలా రాయటం, పరాయి వ్యక్తికి ఉత్తరం రాయటం ఉచితమా అనుచితమా? చివరకు తెగించి ఉత్తరం రాసేసింది. కృష్ణగారికి, మీ మనసులో ఎలాంటి భావాలున్నా స్పందనలున్నా ఉండని. అపరిచితురాలైన ఆడపిల్లను ఇలా వెంటాడడం, ఉత్తరాలు రాయడం మంచి పని కాదు. నాకు జీవితం మీద కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. చదువుకొని ఎంతగానో పైకి రావాలి. నేననుకున్న లక్ష్యాన్ని సాధించాలి. నాకు ప్రపంచంలో మొదటి దైవం మా అమ్మ. ఆమె నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆమె మాట నాకు శిరోధార్యం. ఆమె మనసుకు కష్టం కలిగించే పని ఏదైనా చెయ్యలేను. ఈ ప్రేమలు, స్నేహాలు ఇవన్నీ నా మనస్తత్వానికి వ్యతిరేకం. ఇలా స్నేహాలు చేసి జీవితాలు కాల్చుకున్న వారే గాని బాగుపడ్డవారు లేరు. దయచేసి నా జోలికి రావద్దని, నా పరిధిలోకి చొచ్చుకు రావద్దని సవినయంగా వేడుకుంటున్నాను. గదిలో తల్లి మంచం మీద కదిలిన చప్పుడయ్యింది. భయంతో కాగితాన్ని పుస్తకంలో దాచేసింది. చేయని తప్పులో కూడా కొంత తప్పంటూ ఉంటుంది. రాజీవ్, తనూజ కారులో నుంచి దిగారు. మనం ఎన్నాళ్ళయ్యింది బీచ్కొచ్చి అని అడిగింది తనూజ. రాజీవ్ నవ్వాడు. మద్రాసులో ఉన్నవాళ్ళు ఎప్పుడో గానీ రారు. అయినా ఇప్పుడు బీచ్కి రావడం ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ఒక రకం మనస్తత్వం గలవాళ్ళు గుళ్ళకి, ఇంకో రకం మనస్తత్వం గలవారు బార్లకి. ఇదే ఇప్పుడు పద్ధతి. తనూజ నవ్వింది. ఇద్దరూ చెయ్యి పట్టుకొని సముద్ర తీరానికి దగ్గరగా వెళ్ళారు. రాజీవ్ అంది, ఈ మధ్య ఎందుకో దిగులుగా కనబడుతున్నావేం? దిగులా? దేనికి? దేనికో నాకెలా తెలుస్తుంది? జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్లు, ఎన్ని హంగులు అమర్చుకున్నా ఒంటరితనంతో పీడించబడుతున్నట్లు. అదేం లేదు రాజీవ్. ఆరోగ్యం బాగుండటం లేదా? ఆరోగ్యానికేం, భేషుగ్గా ఉంది. శుభ్రంగా తింటున్నాను, తాగుతున్నాను. ఆ రెండూ చేస్తున్నావులే అంటూ అప్రయత్నంగా ఓ ప్రక్కకి చూసి అటువైపు నుంచి వస్తున్న ఇద్దరు స్త్రీమూర్తులని చూసి ఉలిక్కిపడి ఆగిపోయింది. ఎవరు? చిన్మయ్య అనుకుంటూ కనురెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఎంత అందంగా, హుందాగా, ఉన్నతంగా ఉంది. ఆమె స్థానాన్ని తాను భర్తీ చేయటానికి ప్రయత్నిస్తోంది. ప్రక్కన కిరణ్మయేనా? ఎంత చక్కగా ఉంది. వాళ్ళిద్దరూ దగ్గరకొచ్చేశారు. రాజీవ్ ఆమె ఎటో అప్రతిభురాలై చూస్తూ ఉండడం చూసి తాను కూడా తల త్రిప్పి చూశాడు. అదే సమయానికి చిన్మయి కూడా ఇటుకేసి చూసింది. జీవితంలోని నిర్దాక్షిణ్యమైన క్షణాలు విరిగి పడిపోయినట్లయినాయి. కిరణ్మయి తల్లి ఆగిపోవడం గమనించి ఏమిటా అని చూసింది. ఎవరితను? ఎప్పుడో చూసినట్లుగా ఉంది. అమ్మా అంది తల్లి భుజం పట్టి కుదుపుతూ. ఏమిటి? ఏమీ లేదు, రా పోదాం అని కిరణ్మయి చెయ్యి పట్టుకుని దూరంగా తీసుకువెళ్ళిపోయింది. రాత్రి 11 దాటింది. కిరణ్మయి చేతిలో పుస్తకం పట్టుకుని కూర్చుంది గాని మనసు దాని మీదకి పోవటం లేదు. సాయంత్రం బీచ్ నుంచి వచ్చాక తల్లి ఏదో కుమిలిపోతున్నట్లు కనిపించింది. అడిగిన ప్రశ్నలకు పరధ్యానంగా జవాబు చెప్పటం, ఉన్నట్లుండి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండడం అన్నీ గమనించింది. ఎవరతను? తన తండ్రా? గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. సాధ్యం కావటం లేదు.
తల్లిని డైరెక్ట్గా అడుగుదామనుకుంది. ధైర్యం చాలలేదు. అమ్మ జీవితంలో ఏదో అఘాతం ఉంది. అమ్మకో విషాద చరిత్ర ఉంది. అమ్మ మనసు కష్టపెట్టకూడదు. అమ్మ చెప్పినట్లే నడుచుకోవాలి. అమ్మ తన మీద పెట్టుకున్న ఆశలు సఫలం చేయడానికి ప్రయత్నించాలి. తనూజకి ఎంతకీ నిద్ర రావటం లేదు. సాయంత్రం వాళ్ళిద్దరినీ చూసినప్పటి నుంచి ఆమె మనసు వికలమైపోయింది. ప్రపంచంలో ఎంతో అన్యోన్యంగా ఉండి ఏవేవో కారణాల వల్ల విడిపోయిన వారి చరిత్రలు అనంతంగా ఉంటే ఉండుగాక. ఈ దాంపత్యం వేరు. అర్థం లేని అపశృతి దొర్లిపోయింది. గుండెనేదో విషాద బాధ తొలిచేస్తోంది. తనూజ అన్నాడు రాజీవ్. నిద్ర పట్టడం లేదా? ఏం తెలియదు. అతను చిన్మయి ప్రస్తావన ఏమీ తీసుకురాలేదు. తీసుకురాడని తెలుసు. 5 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. రాజీవ్ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేశాడు. తనూజ ఏమీ మాట్లాడలేదు. దగ్గరకు లాక్కొని తన వైపు తిప్పుకోబోయాడు. అంది. ఏమిటి? వద్దు, సారీ, మూడు బాగాలేదు. ఆమెని వదిలేసి రెండో వైపు తిరిగి పడుకున్నాడు. ఆ మర్నాటి నుంచి తనూజ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అతని నుండి తప్పించుకుని తిరుగుతూ ఉండేది. అతను పలకరిస్తే ఎంతవరకు అవసరమో అంతవరకే జవాబు చెప్పేది. ఇంతవరకు ఆఫీసు నుండి ఇద్దరూ కలిసి కారులో వచ్చేవాళ్ళు. ఇప్పుడు తరచూ రాజీవ్, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నాకు దారిలో పని ఉంది, 1 గంట పోయాక వస్తాను అనేది. కొన్నాళ్ల పాటు అతనేమీ అడగలేదు. ఒకరోజు ఉండబట్టలేక ఏమిటా పని అని అడిగాడు. అన్నీ చెప్పాలా వివరంగా అన్నది. ఆమె గొంతుకలో కొంత దుడుకుతనం ధ్వనిస్తోంది. చెప్పాలని రూలేం లేదు. ఏదన్నా ప్రాబ్లం ఉందేమో అని అడిగాను. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను సాల్వ్ చేసుకోగలను రాజీవ్. ఎవరి సహాయమో అక్కర్లేదు. అతను దెబ్బతిన్నట్లు మాట్లాడకుండా ఊరుకున్నాడు. చెప్పటంలో 1 గంట అని చెప్పినా ఇంటికి బాగా ఆలస్యంగా వచ్చేది. ఆమె వచ్చే వరకు అతను స్లోగా డ్రింక్ చేస్తూ కూర్చునేవాడు. ఒక్కోసారి వంట చేసేది. ఒక్కోసారి నాకు వీక్గా ఉంది రాజీవ్, నీకు ఆకలేస్తుంటే హోటల్కి వెళ్ళి తిని రాకూడదు అని వెళ్ళి పడుకునేది. ఆమెలో వస్తున్న మార్పును అతను గమనిస్తున్నాడు. అయినా ఎప్పుడో గానీ బయటపడేవాడు కాదు. ఆమె కొన్ని సంవత్సరాల పాటు తనకి అద్భుతమైన సహచర్యమిచ్చింది. శారీరకంగా తన కోరికలు తీర్చింది. మానసికంగా ఊరటనిచ్చింది. ఇద్దరికీ ఒప్పందం ప్రకారం ఒకరి మీద ఒకరికి అధికారం లేకపోవచ్చు, కానీ మమకారం లేకుండా పోలేదు. ఓ రోజు రాత్రి అతనికి ఒంట్లో బాగాలేదు. జ్వరం వచ్చినట్లుగా ఉంది. అయినా అలవాటు మానలేక డ్రింక్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అతి కష్టం మీద ఓ పెగ్గు తీసుకున్నాడు. అంతకన్నా సాధ్యం కాలేదు. చాలా వికారంగా ఉంది. రాత్రి 10 దాటాక తనూజ వచ్చింది. ఆమె ఒక్కతే రాలేదు. కూడా ఓ పురుషుడున్నాడు. అతనంతకు ముందెన్నడూ రాజీవ్ చూడలేదు. తనూజ అతన్ని రాజీవ్కి పరిచయం చెయ్యలేదు. డ్రాయింగ్ రూమ్లో అతనితో మాట్లాడుతూ చాలాసేపు ఉండిపోయింది. మాటల మధ్య మదన్ మదన్ అని అతన్ని పిలవటం వినిపిస్తుంది. అతను కూడా చాలా చనువుగా మాట్లాడుతున్నాడు. ఆమెను నువ్వు అని సంబోధిస్తున్నాడు. 5 నిమిషాలకొకసారి జోక్ వేసుకుని ఇద్దరు గట్టిగా నవ్వుకుంటున్నారు. రాత్రి 10:30, 11 గంటల దాకా ఉండి మదన్ వెళ్ళిపోయాడు. తనూజ లోపలికొచ్చింది. రాజీవ్ బెడ్ మీద పడుకొని ఉన్నాడు. రాజీవ్, అన్నం తినలేదా అని అంతలోనే, సారీ, వండలేదు కదూ, ఇందాక మధ్యలో దారిలో టిఫిన్ చేసేశాను. తర్వాత మాటల్లో పడి నీ గురించి మర్చిపోయాను రాజీవ్. ఆకలేస్తే బయటకెక్కడికైనా వెళ్ళి తిని రావలసింది అన్నది. రాజీవ్ మాట్లాడకుండా తల ప్రక్కకి తిప్పుకున్నాడు. అతని వైపోసారి అలవోకగా చూసి ఏదో అనుమానం వచ్చినట్లు దగ్గరకొచ్చి అలా ఉన్నావేం అని అడిగింది. అంటూ కళ్ళు విప్పాడు. ఒంట్లో బాగాలేదా? తెలియటం లేదు, నీరసంగా ఉంది. ఒంటి మీద చెయ్యి వేసి చూసింది. బాగా కాలిపోతుంటే నీకు ఫీవర్ వచ్చింది రాజీవ్ అన్నది. అతను మౌనంగా ఊరుకున్నాడు. టాబ్లెట్లు ఏమైనా వేసుకోకపోయావా? కనబడలేదు, నేను తెస్తానుండు అంటూ 5 నిమిషాల పాటు డ్రాయర్లో బీరువాలో వెతికింది. కనబడలేదు. ఏం చేస్తాం, రాత్రికి ఓర్చుకోమరి అంటూ ప్రక్క గదిలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొచ్చింది. ఆమె ఎప్పుడూ బెడ్ మీద అతని ప్రక్కనే పడుకుంటుంది. రాజీవ్ ఎవరన్నా జ్వరంతో బాధపడుతుంటే నాకు భయం, నేనక్కడ పడుకుంటానే, ఏదన్నా అవసరం వస్తే లేపు అంటూ సోఫా కమ్ బెడ్ మీదకెళ్ళి పడుకుంది. 1 గంట, 1.5 గంటల తర్వాత ఆమెకు మెలకువ వచ్చింది. రాజీవ్ బాధతో మూలుగుతున్నట్లు వినిపించింది. రాజీవ్ అని పిలిచింది. ఏమిటలా మూలుగుతున్నావు?
తలనొప్పిగా ఉంది, కడుపులో వికారంగా ఉంది. కొంచెం ఓర్చుకో రాజీవ్, నాకసలు ఎవరైనా మూల్గుతుంటే భయం, గుండె ఎలాగో అయిపోతుంది. సారీ తనూజ. తర్వాత అతను మూలుగలేదు. రాత్రి 12 గంటల వేళ. ప్రక్కనేదో అలికిడైతే కళ్ళు విప్పి చూసింది. రాజీవ్ బెడ్ మీద నుంచి లేస్తున్నాడు. గదిలో బెడ్ లైట్ మాత్రం వెలుగుతుంది. దాహం వేస్తుందేమో ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళాడు. వాటర్ బాటిల్లో నుంచి మంచినీళ్లు గ్లాసులోకి వంపుకొని కొద్దిగా త్రాగాడు. వెనక్కి తిరిగొస్తూ ఒళ్ళు తూలినట్లయి క్రింద పడబోయి గోడను ఆధారం చేసుకుని నిలద్రొక్కున్నాడు. తనూజ లేవలేదు. అలాగే కళ్ళప్పగించి చూస్తోంది. ఒక్క నిమిషం అలాగే గోడ కానుకొని నిలబడ్డాడు. తరువాత ఓపిక చేసుకుని కళ్ళు తిరిగి పడిపోకుండా నిగ్రహించుకుంటూ ఎలాగో ప్రక్క మీదకి వచ్చి పడ్డాడు. మర్నాడు కూడా జ్వరం తగ్గలేదు. డాక్టర్ దగ్గరికి వెళదామా అని అడిగింది తనూజ. చాలా వీక్గా ఉంది, రాలేను అన్నాడు. ఈ మద్రాసులో డాక్టర్లు ఒక పట్టాన ఇంటికి రారు. పోనీ నర్సింగ్ హోమ్లో అడ్మిట్ అవుతావా? 1-2 రోజుల్లో తగ్గిపోతుందిలే తనూజ. సరే అంటూ బయటకి వెళ్ళి మెడికల్ షాప్లో తనకు తోచిన టాబ్లెట్స్ తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఇవి వేసుకో రాజీవ్, తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దాం. 10 గంటలకు నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. పాలు కాఫీ అవన్నీ విడివిడిగా ఫ్లాస్కుల్లో పోసి పెట్టాను అన్నది. అతను తల ఊపాడు. 4 రోజులైనా జ్వరం తగ్గలేదు. తనూజ దగ్గరలో ఉన్న ఓ డాక్టర్ గారిని అతి కష్టం మీద పిలుచుకొచ్చి చూపించింది. 5వ రోజున ఆయన టెస్టులు అవన్నీ చేసి జాండీస్ అని తేల్చాడు. అమ్మో, జాండీసా? మద్రాస్ అంతా ఎపిడమిక్గా ఉన్నట్లు ఉంది అంటూ, వ్యాధి కూడా అనుకుంటాను. ఇప్పుడెలా? నాకు కూడా వచ్చేస్తుందేమో అంది తనూజ భయంగా. డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఏమేమి తీసుకోవాలో చెప్పాడు. తనూజ అవన్నీ తూచా తప్పకుండా పాటించసాగింది. అతని గ్లాసులు, అతనికి వాడే ఇతర పాత్రలు అన్నీ ఎడంగా ఉంచేసింది. మంచినీళ్లు కాచి ఫిల్టర్ చేసి తన కోసం ఉంచుకున్నది. చాలా శుభ్రంగా విడిగా ఉంచుకొని త్రాగేది. అసలు ఇంట్లో ఏమీ తినటం మానేసింది. అతని స్పర్శ ఎక్కడ సోకుతుందో అన్నట్లు అతనింత సుస్థిగా ఉన్న ఆఫీసుకి పోయి వస్తూనే ఉంది. రాత్రుల్లో ఇంటికి ఆలస్యంగా వస్తూనే ఉంది. ఆఫీసు నుంచి పిలిపించుకున్న బాయ్ మాత్రం పగలంతా ప్రక్కన ఉండి చిన్న చిన్న సపర్యలు చేస్తుండేవాడు. రాత్రుళ్ళు మాత్రం ఇంట్లో ఇబ్బంది అని చెప్పి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు రాత్రి ఆమెతో పాటు మదన్ వచ్చాడు. మదన్, సారీ, నీకు కాఫీ కానీ డ్రింక్ కానీ ఏమీ ఆఫర్ చేయటం లేదు. ఎందుకంటే రాజీవ్ జాండీస్తో బాధపడుతున్నాడు. అతను బాధపడేది కాక ఇంకొకరిని కూడా ఇరికించటం దేనికి అంది. మర్నాడు రాజీవ్ తనూజను దగ్గరికి పిలిచాడు. అతను అప్పటికే చిక్కి శల్యవశిష్ఠుడై చాలా బలహీనంగా ఉన్నాడు. తనూజ, నన్ను మంచి నర్సింగ్ హోమ్లో చేర్పించు. గ్లూకోజ్ అవి పెట్టాలని చెప్పాడు డాక్టర్ గారు. ఇక్కడ కుదిరేటట్టు లేదు అన్నాడు. తనూజ అతని వంక హమ్మయ్య అన్నట్లు చూసింది. ఆ చూపతని దృష్టిని తప్పించుకుపోలేదు. ఆమె చకచక ఏర్పాట్లు పూర్తి చేసేసింది. 1 గంట వ్యవధిలో అన్నీ తెమిల్చి ఆఫీస్ కారులో అతన్ని రేవతి నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేసేసింది. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe the channel. Thank you.